జనంగొందకు స్వాగతం. మునవర్ ఫారూఖీ గురించి మీరందరూ వినే ఉంటారు. దాదాపుగా సంగీతాన్ని, ర్యాప్ షోలను, కామెడీ షోలను అభిమానించేవారు ఇతను టక్కున గుర్తుపట్టే అవకాశం కూడా ఉంటుంది. గడిచిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో ఇతను కూడా ఒకరు. ఇతని షో మూలంగా తెలంగాణలో ఒక ఎమ్మెల్యే సస్పెండ్ కూడా అయ్యాడు. అతను బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్. ఇతను ఇస్లాంను అనుసరించే వ్యక్తి అయినప్పటికీ ఎక్కువగా హిందూ దేవుళ్ళపై సెటైర్లు వేస్తూ కామెడీ షోలు చేయడం మూలంగా సెలబ్రిటీ అయిందనే చెప్పి ప్రచారం బాగా ఉంది. గత సంవత్సరంలో మన హైదరాబాద్లో కూడా షో చేయడానికి వచ్చిన సందర్భంలో ఇతనికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం ముందుగానే దాదాపు 2000 మంది పోలీసులను ఇతని కామెడీ షోకు భద్రత కల్పించింది. ఇంత చేసినా ఇతని కామెడీ షో చూసింది కేవలం 1900 మంది మాత్రమే. అంటే ప్రభుత్వం ఇతగాడి షో కోసం 1000 రూపాయలు ఖర్చు పెడితే అక్కడ వచ్చిన లాభం ₹1 కూడా లేదు. కానీ ఈయన గారి షో వల్ల హైదరాబాద్ పట్టణం మొత్తం ఉద్రిక్తమైంది. అందుకు వేలాది మంది పోలీసులను మోహరించవలసి వచ్చింది. ఒక ఎమ్మెల్యే తన రాజకీయ జీవితానికి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మునవర్ ఫారూఖీ గురించి ఎందుకు మనం చర్చించుకుంటున్నామంటే అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అది రెండో పెళ్లి చేసుకున్నాడు. అది సీక్రెట్గా చేసుకున్నాడు. అందుకే వార్త. ఎందుకంటే అతను ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నాడు కాబట్టి మన దేశంలో సెలబ్రిటీలను వారి పట్ల అభిమానం అత్యంత గుండెలు చింపుకునేలా చూపిస్తారు కాబట్టి మాట్లాడుకోవడం సహజం. అయితే ఇతనికి ఇది రెండో పెళ్ళి. అవును, 32 సంవత్సరాల ఫారూఖీ 28 జనవరి 1992లో జన్మించిన ఈయనకు ఇప్పటికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. తాజాగా ఇతను రెండో పెళ్ళి అదే సీక్రెట్గా చేసుకోవడంతో తన వద్ద మేకప్ ఉమెన్గా పనిచేస్తున్న మెహజాబీన్ కొత్వాలను రెండో పెళ్ళి చేసుకోవడం జరిగింది. ఇతనికి 2015లోనే మొదటి వివాహం అయినప్పటికీ అది 2022లో కేవలం 5 సంవత్సరాల వివాహ బంధంతో విడాకులు తీసుకొని మళ్ళీ రెండవ పెళ్ళికి ఇతను ముందుకు పోవడం జరిగింది. ఆ పెళ్ళి కూడా ఈ నెల 26వ తేదీన ముంబైలోని ఐటీసీలోని బాల్ రూమ్లో సీక్రెట్గా, అది కొద్ది మంది తనకు తెలిసిన దగ్గరి మిత్రులు 2-3 మధ్యలో మాత్రమే పెళ్లి చేసుకొని ఆయన ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచడంతో ఇది వార్త దావానంలా దేశమంతా వ్యాపించింది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జనంగొంతును లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దానితో పాటుగా కింద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఇవ్వడం అస్సలే మర్చిపోవద్దు. జై హింద్, భారత్ మాతాకి జై.